ఏఐ డెవలపర్ అవ్వాలనుకుంటున్నారా? క్వాలిటీ థాట్ వారి ఆల్ ఇండియా స్కాలర్షిప్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. ఎన్ని రోజులకి డైవోర్స్ అంటే తెలియదు అనుకోండి, అది కోర్టు కదా, ఇంకేం తెలియదు. డైవోర్స్ తర్వాత మ్యారేజ్ చేసుకుంటారా? ఎట్లా చేసుకుంటాం. సీక్రెట్ గా చేసుకుంటారా లేకపోతే పబ్లిక్ తెలిసేలా చేసుకుంటారా? మరి ఇంతమందికి ఇన్ని చెప్పి అదెందుకు చెప్పకూడదు, అది చెప్పాలి అదే కదా. కదా. జరిగిన ప్రతి విషయం ప్రజలకు తెలియజేసాం. పాపం ప్రజలే మాకు దేవుళ్ళు కదా, వాళ్ళకే నేను ఎప్పుడు నమ్ముతాను. ప్రజలు నమ్ముకున్నవాడు ఎప్పుడు చెడిపోడు. నేరం చేసిన ప్రజలకు చెప్తే ఆ నేరాన్ని అనుకూలంగా మార్చి మనకి ఆకాశానికి ఎత్తగలరు, అధోపాతాళానికి తొక్కేయగలరు. ప్రజలకు ఆ శక్తి ఉంది. అందుకే మనం ప్రజలకు చెప్పాలి. ప్రజలే దేవుళ్ళని నమ్మి నేను ప్రజలకు వాస్తవాలు తెలియజేశాను, అన్నీ విన్నారు, అర్థం చేసుకున్నారని నేను ఇప్పుడు నమ్ముతున్నాను. కాబట్టి మేము బ్రతకగలుగుతున్నాం. లేకపోతే చాలా ప్రమాదంలో పడి ఉండేవాళ్ళు. ప్రజల సపోర్ట్ వల్లే మనం నిలబడగలుగుతాం. ఎలా చేసుకుంటారు మాధురి గారు? గ్రాండ్ మ్యారేజా లేకపోతే రిజిస్టర్ మ్యారేజ్? మా ఇద్దరికి మానసికంగా ఎప్పుడో పెళ్లి అయిపోయింది. పెళ్లి చేసుకుంటేనే కలిసి ఉంటారంటే ఏ పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు కూడా విడిపోరు కదా. ఇన్ని డైవోర్స్లు ఎందుకు ఉంటాయి, ఇన్ని కోర్టులు ఎందుకు ఉంటాయి? హిందూ ధర్మం ప్రకారం పెళ్లి చేసుకున్న తర్వాత అసలు ఈ కోర్టులని డైవోర్స్ అనేది రాకూడదు. సో అవన్నీ లేదు. మా ఇద్దరికైతే మ్యారేజ్ ఎప్పుడో అయిపోయినట్టే. మా ఇద్దరికి పెళ్లి అయిపోయింది. ఇంకా గ్రాండ్ గా అలా ఏం లేదు. అందరూ మమ్మల్ని వైఫ్ అండ్ హస్బెండ్ గానే స్వీకరిస్తున్నారు. మేము వైఫ్ అండ్ హస్బెండ్ గానే ఉన్నాం. లీగల్ గా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా మేము పబ్లిక్గా ఇంకా పెళ్లి చేసుకున్నామని చెప్పుకోలేకపోతున్నాం. కానీ లేదంటే వీఆర్ మ్యారీడ్ అంతే. ఇంకా దేనికి మించి ఇంకా ఆన్సర్ ఏమీ లేదు. ఆయన ఏమో చేసుకుంటా అని చెప్తారు, మీరేమో ఆల్రెడీ అయిపోయిందని చెప్తున్నారు. అంతే, లీగల్ గా చెప్తున్నాను నేను. లీగల్ గా అయిందా అవలేదా అది చెప్పండి. అదే అది సస్పెన్స్ లో ఉంచేస్తున్నాను అంతే. ఓకే. మొన్న మధ్యన ఇప్పుడు చూసాను ఏదో ఇంటర్వ్యూలో, పిల్లల్ని కూడా వారసుని కూడా తెస్తాను అనేసి మీరు చెప్తున్నారు. ఖచ్చితంగా నాకైతే ఆ కోరిక మా ఇద్దరికి ఉంది. నెక్స్ట్ జనరేషన్ కి మా కార్యకర్తలు కూడా ఉంది. వచ్చిన వాళ్ళందరూ అమ్మ మాకు జూనియర్ దువ్వాడు కావాలని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా మేము అది కూడా ప్లాన్ చేసి జూనియర్ దువ్వాడిని ప్లాన్ చేసుకుంటాం. జూనియర్ దువ్వాడా? జూనియర్ మాధురి కదా? లేదు, నాకు దువ్వాడ ఇష్టం, మాధురిగా ఇష్టం లేదు. జూనియర్ దువ్వాడగానే ఇష్టం. మీకు? అతను కూడా అంతే, జూనియర్ దువ్వాడే కావాలి. దువ్వాడేనా మీకు కూడా? ఓకే. సో ఇద్దరు అయితే అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మీరు అన్నట్టు ఇందాక చెప్పారు కదా, ఏదో జన్మలో అనుబంధం. నిజంగానే అదే, అందరూ నవ్వుకున్నా, కెమెరామ్యాన్ నవ్వుకున్నా అదే నిజం. కెమెరామెన్ నవ్వుకున్నా కూడా అదే నిజం. సో ఇప్పుడు మీరు మరి మీకు క్లాసికల్ డాన్సర్ కదా మీరు, ఇంకా అది స్టాప్ చేసేస్తారా? ఇంకా అటు సైడ్ ఆల్మోస్ట్ 2022లోనే ఆపేస్తాను. ఎప్పుడైతే పాలిటిక్స్ లోకి వచ్చానో ఇంకా టైం లేక స్కూల్ అవి క్లోజ్ చేసేసాను. నా స్టూడెంట్స్ కొంతమంది అక్కడ నేర్పిస్తున్నారు, అలా కంటిన్యూ అవుతున్నాయి. అక్కడ మీ మదర్ పేరెంట్స్ అటు సైడ్ అంతా ఓకేనా అండి? వాళ్ళు బాగానే ఉంటున్నారా? దగ్గరే ఉన్నారు. సూపర్. అక్కడే ఉన్నారా మమ్మీ? పిల్లలు ఇప్పుడనే కాదు, అంటే టెక్కల్లో స్కూల్స్ బాగోవని పిల్లలు శ్రీకాకుళంలోనే చదువుకుంటున్నారు. ముందు నుంచి కూడా ఎల్కేజీ నుంచి అక్కడే చదువుకుంటున్నారు. మదర్ దగ్గరే ఉంటారు. అంటే ముందు నుంచి నేను బిజినెస్ లో ఉండేదాన్ని కాబట్టి మదరే పిల్లల్ని చూసుకునే వాళ్ళు. నేను వీక్లీ ట్వైస్ పిల్లల దగ్గర నేను పెట్రోల్ బంక్ రన్ చేశాను. ఫాదర్ రియల్ ఎస్టేట్ యాక్చువల్ గా అపార్ట్మెంట్స్ అవి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. సో నాతో పాటు అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసేదాన్ని, పెట్రోల్ బంక్ నడిపేదాన్ని. సో ఆ విధంగా చిన్న పిల్లల్ని కొంచెం నా కష్టం అని అమ్మ చూసుకునేది. పెట్రోల్ బంక్ నడిపే రఫ్ గా తయారైనట్టున్నారు. అంతే. బంక్ ఎవరు పడితే వాళ్ళు వస్తారు, ఎట్లా అరువులు, ఫైనాన్షియల్ గా చాలా పెద్ద పెద్ద గొడవలు, కొన్ని లక్షల రూపాయలు కలెక్షన్స్ రావాలి. డీజిల్ తీసుకెళ్ళిన వాళ్ళు అరువులు లగే పీల్కి వచ్చారు వాళ్ళంతా. అమ్మ ఇంకా మేము ఇవ్వలేం, లాస్ అయిపోయాం అంటే రొయ్యల చెరువులు అవి చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి డీజిల్ అవసరం పట్టుకెళ్తూ ఉంటారు. అలా అరువులు ఇచ్చేసారు, క్యాన్స్ లో పట్టుకెళ్తారు. వాళ్ళు ఇంకా అమ్మ మేము ఇవ్వలేమంటే ఇంకా అన్ని వదిలేస్తారు. ఇప్పుడు క్లోజ్ బంక్ క్లోజ్ చేసేసాను. మరి ఇంకా ఇంకా ఇద్దాం అనుకుంటున్నా, రీస్టార్ట్ చేయాలి. మీరే స్టార్ట్ చేసి నడవచ్చుగా మళ్ళీ. ఇంకా అన్ని చేయలేను నేను. ఇంకా చేద్దాం ప్లాన్ చేస్తున్నాం. ఎవరైనా పెట్టండి. ఇలాగే మొహమాట ఎక్కువ, అమ్మ వచ్చి ఇవ్వండి చెప్పండి ఇచ్చేస్తా, నాదని తెలుసు కదా అందరికి, అమ్మేశానని చెప్పండి. అదే ఇంకా అలా చెప్పి చెయ్యాలి. వేరే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లోకల్గా కార్యకర్తలు కొంతమంది రన్ చేసుకుంటామని అడుగుతున్నారు, వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేస్తున్నారు. అదే ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు అయితే మీరు ఇందాక అన్నట్లు. సో ఇలా ఇక లైఫ్ ని ఇలా లీడ్ చేస్తారు అయితే ఇద్దరు కలిసి. పిల్లలు చిన్న పిల్లలు కదండి, వాళ్ళకి తెలుసా శ్రీనివాస్ గారు? వస్తూ ఉంటారు. ఏమంటే వాళ్ళ ఫాదర్ అండర్ లోనే ఉన్నారు, ఇతనికి అంకుల్ అని పిలుస్తారు, అర్థం చేసుకున్నారు అంతా. అంతే. ఇప్పుడిప్పుడే అందరూ అర్థం చేసుకున్నారు, వస్తూ ఉంటారు, అతని దగ్గరికి వస్తూ ఉంటారు, ఉంటూ ఉంటారు. బాగానే ఉంటారండి. సో ఇంకొక జూనియర్ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి అమ్మో ఇంకో తమ్ముడు వచ్చేసాడు మాకని అర్థం అవుతుందేమో. లేదు, వాళ్ళు కూడా తమ్ముడు కావాలంటున్నా. అడిగారా? మీరు అడిగారా, వాళ్ళు మిమ్మల్ని అడిగారా? వాళ్ళు కొన్ని న్యూస్ ఛానల్ చూసి మమ్మీ తమ్ముడు వస్తారంటున్నాడు, ఎప్పుడు వస్తారని అడుగుతున్నారు. అవునా? ఎప్పుడు వస్తున్నాడు? ఇది కొంచెం బిజినెస్ సెటిల్ అయ్యాక. ఇప్పుడు ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అంతా బిజినెస్ మీదే ఉన్నట్టుంది అయితే మొత్తానికి. లైఫ్ లో ఫస్ట్ మనీ అనేది కొంచెం ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే అదే ఇప్పుడు ఆపేశారు కదా అతనికి ఫైనాన్షియల్ సోర్సెస్. సో ఫైనాన్షియల్ గా కొంచెం ఎదిగాక సెటిల్ అయ్యాక అప్పుడు
మిగతావి. కాంచీపురం వకులా సిల్క్స్ ఇంకెప్పుడు ఎన్ని బ్రాంచ్లు పెట్టాలన్న ఆలోచన ఉంది? మేము హైదరాబాద్లో 3-4 బ్రాంచెస్ అనుకుంటున్నాము. తర్వాత వైజాగ్లో ఒకటి, రాజమండ్రిలో ఒకటి, విజయవాడలో అనుకుంటున్నాము. విజయవాడ, బెంగళూరు కూడా, విజయవాడ, వైజాగ్, కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం, బెంగళూరు కూడా ప్లాన్ చేస్తాం. అన్ని ఎట్ ఏ టైమా అండి? లేదు కదా, 6 months. 1 by 1, 1 by 1. 2-3 months గ్యాప్ లో. మరి దీనికి చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందేమో కదా. చెప్తున్నాం కదా, ఫైనాన్షియల్ గా నాకున్న సోర్సెస్ అన్ని కూడా అమ్మేశాను. ఇంకా సో దాంతో స్టార్ట్ చేస్తున్నాను. క్లోజ్ చేసి అమౌంట్స్ రెడీ చేసి అక్యుములేట్ చేసి ఇందులో పెట్టాలి. మీరు ఇద్దరులో ఫైనాన్షియల్ మామూలుగానే ఆవిడ స్ట్రాంగ్, ఫైనాన్షియల్ గా ఎవరు స్ట్రాంగ్? ముందు ఎవరు, ఇప్పుడు ఎవరు? నేనైతే ఫైనాన్షియల్ గా చాలా పెద్ద వ్యాపారమే గ్రానైట్లో చేశాను. చాలా పెద్ద వ్యాపారాలు చేశాను కానీ అవన్నీ ఖర్చు పెట్టేశాను. అన్నీ కూడా చాలా వరకు ఎన్ని ఎన్నికలు, 5 ఎన్నికలు, 25 సంవత్సరాలు, 5 సార్లు కూడా ఓడిపోవటం. 3000 ఎంపీగా, దగ్గరగా ఎంపీగా 3000 ఓడిపోయింది. ఎమ్మెల్యేగా 2014, అది 2019. 2014లో 3500తో ఎమ్మెల్యేగా ఓడిపోయింది. ఇది మార్జిన్ అసలు. లెస్ మార్జిన్. ఇంకా కబడ్డీలో పల్లి ముట్టి మళ్ళీ పడిపోయేటట్టు అయిపోతుంది. అసలు ఒకనొక స్టేజ్ లో ఫైనాన్షియల్ గా ఏ విధంగా అయినా సరే బిజినెస్ లో టాప్ స్ట్రాంగ్ దువ్వాడ శ్రీనివాస్ గారే. కానీ అతన్ని ఫైనాన్షియల్ గా జీరో చేసింది టీడీపీ ప్రభుత్వం. లేదంటే అతనికి మించిన ఫైనాన్షియల్ స్టేటస్ ఎవరికి లేదు. అన్ని కోట్లలో సంపాదించారు. ఎంతో మంది ఇతని చేతులతో లైఫ్ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఫైనాన్షియల్ గా చాలా మంది లైఫ్ సెటిల్ చేశారు. చాలా మంది వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన విధంగానే ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ టీడీపీలో కూడా ఉన్నారు అతన్ని ఫైనాన్షియల్ గా లబ్ధి పొందిన వాళ్ళు. సో ఫైనాన్షియల్ గా ఒక పైకి ఒక రేంజ్ కి వెళ్ళి ఈ పాలిటిక్స్ లోని మొత్తం కోల్పోయి మళ్ళీ జీరో స్టేజ్ కి వచ్చారు. ప్రజలకు ఖర్చు పెట్టేసింది ఎక్కువ, పబ్లిక్ లో ఖర్చు పెట్టేసింది ఎక్కువ. అంటే మీ సామాన్యంగా ఆలోచిస్తే తెలుస్తుంది. ఒక 25 సంవత్సరాలు 5 ఎలక్షన్స్ ఎంత అంతేలేండి, చాలా అవుతుంది కదా. గెలిచుంటే ఏమన్నా కొంచెం కోపప్ చేసుకోవడానికి ఉంటది కానీ చేసుకోవడానికి కూడా ఇతని దగ్గర ఇంకేం ఉండదు. మరి ఈ 4 years అధికారం ఉంది, ఏముంది? ఏమీ లేదు. మిగతా వాళ్ళంతా చాలా సంపాదించుకున్నారు. నాకు ఒక ఆలోచన ఉంటుంది, ఇప్పుడు కరప్షన్ చేయకూడదని నేను స్ట్రాంగ్. ఇంకే విధంగా సోర్స్ అతను తెచ్చుకుంటారు? బిజినెస్ పరంగానే సంపాదించాలి తప్పితే ఎలక్షన్ లో ఇంకా రాజకీయంగా మంచిగా రన్ అవుతాయి కదా. అప్పుడు బిజినెస్ లో మంచిగా రన్ అయ్యే వాళ్ళు ఎప్పుడు కూడా కోట్లలో ఉండరు, మామూలుగా ఉంటారు. ఎవరైతే అడ్డదారులు దొక్కుతారో వాళ్ళే ఎక్కువ కోట్లలో ఉంటారు. ఆకుండా రన్ అవుతాయి కదా, రన్ అవుతాయి. అప్పుడు ఇన్కమ్ ఉంటది కదా. మేడం ఒకటి నిజం, అక్రమార్జన చెయ్యందే డబ్బులు రావు. నిజాయితీగా సంపాదించిన ఎవ్వడు కూడా కోట్లు, వేల కోట్లు, 100 కోట్లు సంపాదించలేడు. వ్యాపారిగా చెప్తున్నాను, రాజకీయ నాయకుడిగా చెప్తున్నాను. రాజకీయాల్లో ఉండేవాళ్ళు చూడొచ్చు గాక, నేను మాత్రం అలా సంపాదించుకోవాలనుకోలేదు. నిజాయితీగా ఉందాం, నిబద్ధతతో ఉందాం, ఎక్కడా కూడా మనం లంచం తీసుకోకూడదు అన్న కాన్సెప్ట్ పెట్టుకున్నాను. కాబట్టి నా జీవితం ఇలా ఉంది. 5 ఏళ్ళు అధికారంలో ఉండేటప్పుడు ఎంతైనా వేసేయచ్చు. నాకు అలవాట్లేదు, ఆ పని నేను చేయను. రేపు అధికారంలోకి వచ్చి నా పని చేయను. రాజకీయంగా నేను సంపాదించడం అనేది అసాధ్యం. వ్యాపారంగా సంపాదిస్తాను అంత తప్ప రాజకీయంగా నేను చేయను. అది నా మోటో, నా డెసిషన్. జగన్ గారితో రిలేషన్స్ బాగానే ఉన్నాయండి సార్తో? నాకు వైఎస్ఆర్ నుంచి నేను రాజకీయాలు, విద్యార్థి రాజకీయాల్లోనే సార్తో ఉండేవాడిని. రాజశేఖర్ ఇష్యూస్ తోటి ఏమన్నా డిస్టర్బెన్స్? చాలా మంది నా శత్రువర్గాలు, మా పార్టీలో ఉండే శత్రువర్గాలు అందరూ కూడా దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్ చేయండి అన్నారు. అది ఆ టైంలో అన్నారు అందరూ, సస్పెండ్ చేయమని. అవును, నా ప్రత్యర్థులు విత్ ఇన్ ది పార్టీ, అవుట్ ఆఫ్ ది పార్టీ పక్కన పెట్టండి, సొంత పార్టీలో నన్ను లేపేయాలని చూసారు ఇదే ఛాన్స్ లో. ఎందుకంటే డిస్ట్రిక్ట్ లో వాయిస్ ఉన్నతను, సీనియర్, తెలివితేటలు అన్ని ఉన్న నాయకుడు ఎవరంటే దువ్వాడ శ్రీనివాస్. సో దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడ షైన్ అయితే మిగతా వాళ్ళు ఎక్కడ వెనక్కి పడిపోతారని ఎప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారిని తొక్కాలనే చూస్తారు. సో అతను ఎప్పుడు ఇండిపెండెంట్ గా ఉన్న వ్యక్తే. అతనికి జగన్మోహన్ రెడ్డికే తప్ప మిగతా ఎవరికి సంబంధాలు ఉండవు. ఓటమికి కూడా కారణం ఒకటి ఇంటి నుంచి అయితే, 2 సొంత పార్టీలోనే ప్రాబ్లమ్స్. ఎందుకంటే 2019లో 3000 ఓట్స్ తో ఓడిపోయారు కదా. కౌంటింగ్ అప్పుడు ఇతను ఒక్కలే ఉండిపోయారు, అందరూ గెలిచేశారు, అందరూ వెళ్ళిపోయారు. అట్లీస్ట్ అందరూ ఉండి సపోర్ట్ చేసి ఉంటే, ఫైట్ చేసి ఉంటే ఆ టైంలో శ్రీనివాస్ గారు ఖచ్చితంగా గెలుస్తారు. 7800 పోస్టల్ బ్యాలెట్లు కౌంట్ చేయకుండా ఇన్వాలిడ్ లో పెట్టేస్తారు. లేదంటే అప్పుడు అతను ఎంపీగా గెలవాల్సిన వ్యక్తి. 3100తో పోయాను. ఇవన్నీ ఎదుర్కొంటూ నేను ఉంటున్నాను. నాకు నిలబెట్టింది, నాకు ఈ స్థాయిని ఇచ్చింది, నాకు ఈ గౌరవాన్ని ఇచ్చింది జగన్మోహన్. ఇన్నున్న ఎందుకు ఈ పార్టీలో ఉంటున్నారంటే అతనికి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం కాబట్టి, దైవ సమానులు కాబట్టి. అతని కోసం ఎలా అయినా ఉంటారు. అది టికెట్ వచ్చినా రాకపోయినా, తనకి ఏమున్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తూనే ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు ఒకప్పుడు నన్ను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేశారు. నా జిల్లాకు పరిచయం చేసింది నా పేరు పెట్టి రాజశేఖర రెడ్డి గారు. దువ్వాడ శ్రీనివాస్ అన్నారు, ఇన్ఛార్జిని చేశారు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేశారు. ఈయన నన్ను ఎమ్మెల్సీని చేశాడు. జగన్మోహన్ రెడ్డి నా జీవితంలో నేను ఇప్పుడు మర్చిపోయాను. నాకు రక్త సంబంధం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆ భగవంతుడు ఎలాగని నాకు అతనిది రుణానుబంధమే. అలాగే నన్ను చూశాడు ఆయన. నా జీవితంలో ఆయన ఎప్పుడు రక్షణ కవచంలో ఆయనకు ఉంటాను అంతే. ఈ రాజకీయాలు గెలవచ్చు, ఓడిపోవచ్చు,
ఏమైనా అయిపోవచ్చు. నెక్స్ట్ ఎలక్షన్ లో మరి మీకు సీట్ ఇస్తారని అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళిపోతుంది? టక్కల్ అంటే దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ శ్రీనివాస్ అంటే టక్కలి. సో టక్కల సీట్ దువ్వాడ శ్రీనివాస్ దాటి అక్కడికి వెళ్ళిపోయేదే లేదు. తగ్గేదేలే. అసలు చూసారా ఎంత అంటే strong గా దువ్వాడ చెప్పారో. శ్రీనివాస్ మించిన నాయక టక్కల్లో ఎవడూ లేడు. ఇది నేను బల్ల కొద్ది మరి చెప్తాను. అది దువ్వాడ శ్రీనివాస్ టక్కలి. ఎలా అయినా సరే దువ్వాడ శ్రీనివాస్ టక్కలి టికెట్ వస్తుంది. ఫ్యామిలీ రీజన్స్ తో అనవసరంగా ఏవో వెళ్ళి చెప్పడం వల్ల కొద్ది రోజులు ఇన్ఛార్జ్ తప్పించారు, అంతకుమించి ఏమీ లేదు. అతని మీద ఇంకేం ఎలిగేషన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు కదా. టెక్కల్లో ఎవరికి అడిగినా సరే ప్రజల్లోకి వెళ్తే దువ్వాడ శ్రీనివాస్ అంటేనే తెలుస్తుంది. ఇంకే పేరు చెప్పినా సరే ప్రజల్లో ఎవరికి కూడా తెలియదు. సో టెక్కల్ అంటే దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ శ్రీనివాస్ అంటే టెక్కల్. ఎంత స్ట్రాంగ్ గా చెప్పారు చూసారా? మీరు కూడా చెప్పాలి అంత స్ట్రాంగ్ గా. చెప్పాను కదా, అదే ఎలా అయినా అంత స్ట్రాంగ్ డెసిషన్ ఆమె తీసుకుంది. ఈ వ్యాపారాలు ఇవన్నీ చేయటానికి కూడా కారణం అదే. మళ్ళీ మనం గెలవాలి, మళ్ళీ స్ట్రాంగ్ గా ఉండాలి కదా. ఎక్కడైతే మనల్ని కొట్టారో అక్కడే మనం అన్ని నిల్చొని అస్త్రశస్త్రాలు సమకూర్చుకోవాలి. అందుకే అందులో ప్రయత్నమే బిజినెస్. మీ కొత్త బిజినెస్, కొత్త జీవితం, హైదరాబాద్కి వచ్చిన ఈ కొత్త పరిస్థితులు అన్నీ కూడా మీకు సక్సెస్ని ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా విష్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా మీ ఛానల్ ద్వారా, సుమన్ టీవీ ద్వారా నిరుపమ గారికి, ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం మేము ఏం చేయబోతున్నాం అన్నది, ఏం చేసాం అన్నది. ఇంత క్రిస్టల్ క్లియర్గా మాకు ఇంటర్వ్యూ చేసి ఇన్ని వాస్తవాలను జనానికి తెలియజేస్తున్నటువంటి మీకు, మా వ్యాపారాన్ని కూడా మీ నోటి ద్వారానే ప్రజలకు అందజేసినటువంటి మీకు నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.